వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఎప్పుడైతే తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది, రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున విస్తరణకి అడుగులు వేస్తున్నారు, కసరత్తు జరుగుతోంది అన్న చర్చ జరిగిందో, మరోవైపు క్యాబినెట్ విస్తరణలో భాగంగా కొన్ని మంత్రి పదవులకు కొంత కట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కొందరికి పవర్స్ కట్ చేస్తారు, లేదంటే శాఖల భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నటువంటి వార్తల నేపథ్యంలో కొంత భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి శాఖ ఉంటుందా, లేదు అంటే ఏమైతుంది అన్న టెన్షన్ వాతావరణం అయితే స్పష్టం ఇవాళ భట్టి విక్రమార్కలో ఉన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా ఎప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుందన్న కూడా ఒక రకమైనటువంటి ఆందోళన, అట్లాగే ఆశావాహులకు సంబంధించినటువంటి కొంత పైరవీలు పెద్ద ఎత్తున జోరందుకుంటాయని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలోనే ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఢిల్లీలో చక్కర్లు కొడుతూ ఏఐసిసి అక్కడ కొంత ఆ యొక్క నాయకుల్ని ప్రసన్నం చేసుకునే ఒక కార్యాచరణలో బిజీగా ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఢిల్లీకి సంబంధించినటువంటి టూర్లో ఇప్పటికే కేరళ సీఎంగా ప్రమాణ స్వీకారం సతీశన్ గారు చేసిన తర్వాత ఆ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనటువంటి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు, సో వాళ్ళు రాష్ట్రానికి తిరుగు ప్రయాణం వచ్చినప్పటికీ మళ్ళీ హుటాహుటిన ఆ యొక్క ప్రమాణ స్వీకారం అయిపోగానే భట్టి విక్రమార్క గారు తిరువనంతపురం నుంచి హైదరాబాద్ రాగానే మళ్ళీ ఆయన మంగళవారం ఉదయం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళటం ఒక కొత్త చర్చకు రాజకీయ వర్గాలు దారితీసినాయి. సో ఏంటి అంటే ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే 2.0కు సంబంధించినటువంటి జాతీయ సమీక్షకు ఆయన హాజరైనటువంటి నేపథ్యంలో మరి హాజరయ్యేంతవరకు బాగానే ఉంది, కానీ వాస్తవానికి ఆయన ఆ కార్యక్రమానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఆ యొక్క కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఏయుడి శాఖ మంత్రిగా పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి మంత్రి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆయన స్థానంలో ఇవాళ భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం స్థాయిలో వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఆయన వెళ్ళినటువంటి నేపథ్యం. సరే, ఇది ఒక రకంగా పక్కన పెడితే ఇప్పుడు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ తమ పదవులు ఊడిపోతాయో అని కొంతమంది మంత్రులు ఇప్పుడు ఢిల్లీకి బాట పడుతున్నట్టుగా కనిపిస్తోంది. సో ఈ క్రమంలోనే ఎప్పుడైతే ఆ యొక్క క్యాబినెట్ బెర్తులు కట్ అవుతాయి, లేదంటే శాఖల మార్పులు జరుగుతాయనే సంకేతాలు వెలువడుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు భట్టి విక్రమార్క గారు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆయన ఢిల్లీకి పరుగులు తీసినట్టుగా కొంత మీడియా సర్కిల్స్లో అట్లాగే తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ క్యాబినెట్ విస్తరణ తెర మీదకి వచ్చిందో, ఎప్పుడైతే ఏఐసిసిలకు కొన్ని ప్రతిపాదనలు వెళ్ళినాయి, ఆ స్థానంలో కొంత ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. భట్టి విక్రమార్క గారికి ఏదైతే ఆర్థిక శాఖ ఉందో ఆర్థిక శాఖను కట్ చేసి ఆయనకి ఉన్నటువంటి క్యాబినెట్ పదవి బదులుగా స్పీకర్ గా చేసే అవకాశాలు ఉంటాయి, స్పీకర్ ని ఇటు క్యాబినెట్ లకి తీసుకుంటారు అని ఒక చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు అధిష్టానం దగ్గర ఆయన పరుగులు తీశారు, కానీ అధిష్టానం అపాయింట్మెంట్ ఆయనకి కొంత లభించినట్టుగా తెలుస్తుంది, కొంత నిరాశ మిగిలింది. కానీ రాత్రికి అక్కడే ఉండి ఆయన మళ్ళీ కూడా ఇవాళ కూడా ఆయన కొంత ఏఐసిసి పెద్దల యొక్క అపాయింట్మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కొంత ఢిల్లీ వర్గాల నుంచి మనకు అంతోంది సమాచారం. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎక్కడ తన సీటుకి నీళ్లు వస్తాయో అని భావించి, ఎందుకంటే క్యాబినెట్ మంత్రులతో భట్టి విక్రమార్క గారు చాలా సయోధ్యగా ఉంటున్నారు, అందరినీ కలుస్తున్నారు, కొంత ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అప్రూవల్స్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు తన సీటుకి ఎసురు తెచ్చేలాగా కొంత ప్రతిపాదనలు ఏఐసిసిలో బిల్డ్ అవుతున్నాయి, ఇప్పటికే కొంత విజిలెన్స్ రిపోర్ట్లు కూడా అక్కడ చేరినాయి అన్న ఒక ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చను బేస్ చేసుకుని హుటాహుటిన పరుగులు తీసినట్టుగా కనిపిస్తుంది. మరొక వైపు ఇప్పుడు భట్టి విక్రమార్క గారు అక్కడ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏఐసిసితో కొంత మంత్రాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో, ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పదవి కాపాడుకునేందుకు ఇప్పుడు భట్టికి స్పీకర్ పదవి ఇచ్చి ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి ప్రసాద్ గారిని క్యాబినెట్లోకి తీసుకోవాలని ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. అటువంటి వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి రాష్ట్రంలో పెద్ద ఎత్తున తెలంగాణ పొలిటికల్ వర్గాలు. అయితే ఇప్పుడు ఆ యొక్క క్యాబినెట్ పదవిని కాపాడుకునే ప్రయత్నం భట్టి విక్రమార్క గారు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. అంటే ఒకే సామాజిక వర్గం చెందినటువంటి నాయకులు రీషఫుల్ చేస్తే ఆ యొక్క సామాజిక వర్గం నుంచి కూడా వ్యతిరేకత రాకుండా తప్పించుకోవచ్చు అని కూడా పెద్ద ఎత్తున ప్రతిపాదనలు ఏఐసిసిలో కసరత్తు జరిగినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించినటువంటి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా ఇప్పటికే ఢిల్లీలోనే మకాం వేశారు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఏఐసిసిలో చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి తరుణంలో భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఉంటుందా, లేకుంటే ఆయన క్యాబినెట్ పదవి కొంత తీసి స్పీకర్ గా పెడతారనే చర్చ ఊపందుకుంది. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో
ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి ఒరిజినల్ కాంగ్రెస్ గా కొంత మిగిలింది, అట్లాగే వలస కాంగ్రెస్ అంతా కూడా ఒక జట్టు కింద మారారు. వలస కాంగ్రెస్ నాయకులకే కొంత పదవులు కట్టబెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అన్న విమర్శ ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ రెండుగా విడిపోయినటువంటి మనకి ఇటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పదవి ఒరిజినల్ కాంగ్రెస్ గా అసలు కాంగ్రెస్ నాయకులకు ఉంటుందా, లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కూడా కొంత విమర్శ వస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పార్టీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారుతోంది గాంధీ భవన్ లో కూడా. అంటే పదవులు కేవలం వలస నాయకులకే వస్తుంది, అసలు కాంగ్రెస్ రావట్లేదు. అందుకనే పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి కూడా మరింత ఊపందుకుంది ఆ చర్చ. ఎందుకంటే ఆయన లేవనెత్తినటువంటి అంశం, ఎందుకంటే వేం నరేందర్ రెడ్డికి ఎప్పుడైతే రాజ్యసభ పదవిని రేవంత్ రెడ్డి గారు కట్టబెట్టారో అప్పుడు కొంత కొత్త చర్చకు దారితీసింది ఆయన చేసినటువంటి విమర్శ. ఆల్రెడీ అంతర్గతంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది, కానీ జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే అటువంటి వ్యాఖ్య చేశారో పెద్ద ఎత్తున ఆ చర్చకు కొంత గ్రౌండ్ దొరికింది. సో ఇటువంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున బట్టిని ఇప్పుడు కనుక తప్పిస్తే ఖచ్చితంగా అటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ సెంటిమెంట్ కూడా మళ్ళొకసారి కొంత ఫ్లేరప్ అయ్యే అవకాశాలు కాంగ్రెస్ లో ఉంటాయి. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక రకమైనటువంటి కలవరపాటు కూడా ఉందని కొంత తెలుస్తుంది. మరోవైపు బట్టి విక్రమార్క గారికి సంబంధించి ఆయనకున్నటువంటి ఆర్థిక శాఖ ఆయన చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే 20% కమిషన్లు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అది బహిరంగంగానే కాంట్రాక్టర్లే డైరెక్ట్ గా చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. గతంలో బిల్లులు పాస్ కాలేదని పెద్ద ఎత్తున సచివాలయం ముట్టడించి అక్కడ నిరసనలు తెలిపినటువంటి నేపథ్యం మనం చూసాం. మరోవైపు ఎవరిని కలవకుండా ఆయన కొంత చాంబర్ వద్ద కూడా కొంత హై సెక్యూరిటీ జోన్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవహారం సచివాలయం సంబంధించి చూసాం. సో ఇటువంటి వ్యవహారంలో ఇదంతా జరిగినటువంటి తీరంతా కూడా ఏఐసీసీకి రిపోర్ట్ చేశారు. అక్కడ ఆ నివేదిక రెడీగా ఏఐసీసీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన పదవికి ఎప్పుడైనా ఎసరు పెట్టే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన పదవికి తొలగించి స్పీకర్ గా చేయాలి అనే ఒక ఆలోచన, అటువంటి ప్రతిపాదన ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఇటువంటి టెండర్ల ఆరోపణ, రీసెంట్ గా నైనీ బ్లాక్ సంబంధించినటువంటి అంశం కూడా కుదిపింది రాజకీయాలు. సో ఆ అంశంలో ఆల్రెడీ టెండర్లు క్యాన్సిల్ అయినాయి. సో నైనీ బ్లాక్ అంశం కానీ, లేకుంటే విజిలెన్స్ రిపోర్ట్ కానీ, లేదంటే కనుక ఇప్పుడు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అవకతవకలు కానీ, కమిషన్ల ఆరోపణలు కానీ, ఇవన్నీ తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అధిష్టానానికి ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, తన పాత్ర ఏంటి, మరోవైపు కేబినెట్ పదవిని కాపాడుకునే ప్రయత్నంలో బట్టి విక్రమార్క గారు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీకి అయితే పరుగులు తీశారు. కానీ అక్కడ ఇప్పుడు ఫైనాన్స్ శాఖ తొలగించేందుకే ఆల్మోస్ట్ పెద్దలందరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా కొంత ఢిల్లీ నుంచి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ఏసీసీ వర్గాల నుంచి. కానీ మరి ఇప్పుడు ఈయన వెళ్ళిన తర్వాత ఎటువంటి వ్యవహారం తెరలేస్తుంది, మరి అక్కడ ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు బట్టి విక్రమార్క గారు, ఏం జరగబోతుంది, మరి కేబినెట్ ఎక్స్పాన్షన్ త్వరలో ఉండే అవకాశం ఉందనే చర్చ పొలిటికల్ వర్గాల్లో ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో వెయిట్ చేస్తుందాం. మొత్తం మీద ఢిల్లీ స్థాయిలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఒకవైపు పదవుల కోసం ఆశావాహులు లాబింగ్ ఒకవైపు కనిపిస్తోంది, మరోవైపు పదవులు ఉంటాయా ఊడతాయా అన్న ఒక టెన్షన్లో వాతావరణంలో కొంతమంది మంత్రులు ఢిల్లీకి వెళ్ళి అక్కడ పైరవీలు చేసుకుంటున్నటువంటి వ్యవహారం ఒకటి కనిపిస్తుంది. అంటే కొందరేమో పదవులు కాపాడుకునేందుకు, కొందరేమో క్యాబినెట్ లేకి ఎక్కడ అవకాశం దొరికితే ఎంట్రీ ఇద్దామా అనే ఒక ఆలోచనతో ఆశావాహులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, అట్లాగే పరిగి రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, అట్లాగే మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏఐసిసి కోణంలో కొంత అక్కడికి వెళ్ళి ఢిల్లీలో పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మొత్తం మీద క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, నిజంగానే బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో ఆయన పదవి ఉంటుందా, మరి ఏం జరగబోతుంది, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.